హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి ఆల్ టికెట్స్ అన్నది ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు, అలాగే నోట్ డేటా ఫౌండ్ అనేసి ఇట్లాగైతే వస్తుంది కదా, అండ్ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలనేసి చాలామంది రిపీటెడ్గా నాకైతే కామెంట్ చేసి అండ్ వాట్సాప్లో అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో దట్స్ వై ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు అంటే ఏంటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా, సో ప్రతి ఒక్క దానికి నేను ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డేటా ఇన్ఫర్మేషన్ అనేసి ఉంది కదా, సో దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అనేది కొద్దిగా అయితే చూసుకోండి. అంటే మీ ఆల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నారా లేదా అన్నది అయితే కొద్దిగా చూసుకోండి. అండ్ సర్వర్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ఇష్యూ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం అంతయు సో సర్వర్ ప్రాబ్లం వల్ల, అలాగే సర్వర్ బిజీ వల్ల అండ్ సర్వర్ అనేది అప్డేట్ చేయకపోవడం వల్ల మనకైతే యొక్క ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేసి అయితే అడుగుతున్నారు. సో ఆల్ టికెట్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కొద్దిగా చూసుకోండి. మీది ఫస్ట్ ఇయరా అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీరైతే ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, సో 10th క్లాస్ ఆల్ టికెట్ నెంబర్తో అన్న వస్తుంది. లేదు అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూడండి. సో దాంతోనూ మీకు రాలేదంటే నేను దానికి సంబంధించి ఇంకా నేను మీకు క్లియర్గా ఎలా చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలనేది క్లియర్గా నేను మీకు అంటే వీడియోనే చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అలా డౌన్లోడ్ అయిందా లేదా అన్నది, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకని ఉంది అక్కడ అంటే బ్రో అక్కడ అంటే అలా ఏం లేదు, ఫస్ట్ ఒకసారి చూసుకో. అంటే ఫస్ట్ ఇయర్ అనేసి ఉండి దాని తర్వాత సెకండ్ ఇయర్ అనేసి అయితే ఉంది. సో కొద్దిగా కంపారిజన్ చేసుకో, కొద్దిగా క్లియర్గా అదంతా కొద్దిగా చదువు. అంటే అక్కడ డాట్ అనేది కదా, సో దట్స్ వై నీకైతే అది కొద్దిగా అంటే కనిపించి ఉండదు. అండ్ కమింగ్ సూన్ అనేసి వస్తుంది అనేసి అయితే అడుగుతున్నారు. కమింగ్ సూన్ అంటే మీకైతే మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఈవినింగ్ ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈవినింగ్ కూడా రాలేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు దానికి సంబంధించి వీడియో అన్నా లేదంటే నేను మీకు అక్కడైతే క్లియర్గా మీకు 100% సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ కమింగ్ సూన్ అని వస్తుంది అనేసి చాలామంది అడుగుతున్నారు మ్యాక్సిమం. అండ్ ఈరోజు రిలీజ్ అంటే ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో అండ్ తెలంగాణకు సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. తెలంగాణ వాళ్ళకైతే నార్మల్ మెసేజ్లో అయితే లింక్ అనేది వస్తుంది. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే మీరు TSBI ఆ యొక్క వెబ్సైట్లో అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో కమింగ్ సూన్ అంటే కొద్దిగా వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. అది వెబ్సైట్ ప్రాబ్లం వల్లనే మ్యాక్సిమం అయింటుంది. ఇంకా లేదు కమింగ్ సూన్ అనే వస్తుంది అంటే తర్వాత మనం ట్రై చేద్దాం. అండ్ వెబ్సైట్లో కూడా వస్తుంది. సో వెబ్సైట్లో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ రాలేదు అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, దానికి సంబంధించి నేను చూస్తాను, ఓకేనా. సో అండ్ ఇంకా కమింగ్ సూన్ అని వస్తుంది అండ్ నో డీటెయిల్ ప్రొవైడెడ్ అనేసి వస్తుంది అనేసి అడుగుతున్నారు. ఏం లేదు, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ అనేది కొద్దిగా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది చూసుకోండి. అంటే మీరు లాస్ట్ ఇయర్దే ఇస్తున్నారా లేదంటే ఏమైనా తప్పిస్తున్నారా అది కూడా కొద్దిగా చూసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. లేదంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానికి సంబంధించి క్లియర్గా నేను మీకైతే చూసుకుంటాను. అండ్ ఆల్ టికెట్ నెంబర్ అనేది తప్పించిన అంటే నేను ఆల్ టికెట్ నెంబర్ ఆ యొక్క వీడియోలో తప్పించిన దానికే నీకు అలా వచ్చింది, బట్ నేను కరెక్ట్గా ఇచ్చినా కూడా అలాగే వస్తుంది అంటున్నారు. ఒకసారి చూసుకో బ్రో. అంటే నువ్వు లాస్ట్ ఇయర్ ఏదైతే ఆల్ టికెట్ ఉందో దాన్ని కొద్దిగా చూసుకొని నువ్వు అక్కడ నంబర్ అనేది ఇచ్చావంటే సరిపోద్ది అనమాట, ఓకేనా. సో ఇలాగైతే చాలామంది చాలా కామెంట్స్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి ఓపెన్ కావడం లేదు అని ప్రతి ఒక్కరు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఒకటి చెప్తాను చూడండి గైస్, ప్రెజెంట్ ఈరోజే రిలీజ్ చేశారు కాబట్టి అండ్ గవర్నమెంట్ కూడా కొత్తగా ఈసారి ఇది చేస్తుంది కాబట్టి సో వాళ్ళైతే ఫస్ట్ టైం ఇదైతే రిలీజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇది చేశారు కదా, సో సప్లిమెంటరీ అప్పుడు ఏంటంటే చాలా తక్కువ ఇదైతే ఉండేది, ఇప్పుడైతే చాలా ఎక్కువ కొద్ది పవర్ అనేది ఉండాలి. ఎందుకంటే చాలామంది ఒకటేసారి వెబ్సైట్ని ఆక్యుపై చేస్తారు కదా, అండ్ వాట్సాప్ అంటున్నారు, వెబ్సైట్ అంటున్నారు. సో వాళ్ళు కొద్దిగా మంచిగా ఇది ఉంటే సో కొద్దిగా బాగుంటుంది. సో దట్స్ వై కొద్దిగా చూద్దాం. అండ్ మ్యాక్సిమం మనకైతే ఈవినింగ్ దాకా చూద్దాం, లేదంటే మార్నింగ్ అన్న మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే మ్యాక్సిమం నన్ను అడిగితే నైట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. నైట్ 11 లేదంటే 9 తర్వాత మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడైతే ఎవరు ఉండరు కదా, ఎవరు డౌన్లోడ్ అనేది చేసుకోరు కాబట్టి మీకైతే సర్వర్ అనేది ఈజీగా మీకైతే డౌన్లోడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఇదనమాట. సో అప్పుడు దాకా కొద్దిగా వెయిట్ చేయండి. ఐ హోప్ ఒక వీడియోలో మీకు మంచిగా ఒక క్లారిటీ అనేది వచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ 1A 1B 2A 2Bకి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కటి నేనైతే వీడియో అనేది చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో, దాన్ని
అయితే చూడండి. అండ్ ఇంటర్ ఎగ్జామ్లో 450 మార్క్స్ అనేది ఎలా స్కోర్ చేయాలి అనేసి దానికి సంబంధించి కూడా నేను వీడియో అనేది చేస్తాను. అది ఎవరైనా చూడకున్నట్లయితే చూసేయండి, ఎండ్ స్క్రీన్లో వస్తుంది. సో దాన్ని చూసేసి మీరు మంచిగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఆల్ టికెట్స్ వచ్చాయి కదా, మీకు డౌన్లోడ్ అయిందా లేదనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.